హలో ఫ్రెండ్స్. మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ భగీరథ? ఆప్షన్స్ వచ్చి అంశుమాన్, సగర, అసమంజస్, దిలీప. భగీరథుని తండ్రి గారి పేరేమిటి అని ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి అంశుమానుడు, సగరుడు, అసమంజసుడు, దిలీపుడు. సమాధానం దిలీపుడు. సగరుని కుమారుడు అసమంజసుడు, అసమంజసుని కుమారుడు అంశుమానుడు, అంశుమానుడు కుమారుడు దిలీపుడు, దిలీపుని కుమారుడు భగీరథుడు. మనం శ్రీమద్ రామాయణంలో ఇక్ష్వాకు వంశం సంబంధించి పరిశీలిద్దాం. సీతారాముల కళ్యాణం సమయంలో వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకు వంశం గురించి చెప్తున్నారు. దశరథుని మాటలు విన్న వశిష్ఠ మహర్షి లేచి నిలబడ్డారు. సభాసదులను, జనకుని, శతానందుని చూచి ఇలా అన్నారు: ఓ జనక మహారాజా, సభాసదులారా, ఇప్పుడు నేను ఇక్ష్వాకు వంశం గురించి చెప్పబోచున్నాను. సావధానముగా వినండి. అవ్యక్తం నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు. బ్రహ్మదేవుడు శాశ్వతుడు, నిత్యుడు, అవ్యయుడు. ఆ బ్రహ్మకుమారుడు మరీచి, మరీచి కుమారుడు కశ్యపుడు, కశ్యపుని కుమారుడు సూర్యుడు, సూర్యునికి మనువు పుట్టాడు. ఆ మనువు ప్రజాపతి అయ్యాడు. ఆ మనువు కుమారుడే ఇక్ష్వాకు. ఆ ఇక్ష్వాకువు అయోధ్యను మొట్టమొదటిసారిగా పరిపాలించాడు. ఆయన పేరుతోనే ఇక్ష్వాకు వంశం ఆవిర్భవించింది. ఇక్ష్వాకుని కుమారుడు కుక్షి, కుక్షి కుమారుడు వికుక్షి, వికుక్షి కుమారుడు బాణుడు, బాణుడు అమితమైన తేజస్సు పరాక్రమము కలవాడు. బాణుని కుమారుడు అనరణ్యుడు, అనరణ్యుని కుమారుడు పృథువు, పృథువు కుమారుడు త్రిశంకు, త్రిశంకు కుమారుడు దుందుమారుడు, దుందుమారుని కుమారుడు యువనాశ్వుడు, యువనాశ్వుని కుమారుడు మాందాత. ఆయన గొప్ప చక్రవర్తి. మాందాత కుమారుడు సుసంధి, సుసంధునికి ఇరువురు కుమారులు. వారు ధ్రువసంధి, ప్రసేనజిత్తు. ధ్రువసంధి కుమారుడు భరతుడు, భరతుని కుమారుడు అసితుడు. ఐహేయ రాజులైన ఐహేయుడు, తాళాజంగుడు, శశుబిందు అనువారు అసితునితో శత్రుత్వం వహించారు. వారందరూ కలిసి అసితుణ్ణి యుద్ధంలో ఓడించారు. అసితుడు రాజ్యం వదిలిపెట్టి తన మంత్రులతోనూ కొద్దిపాటి సేనతోనూ హిమవత్ పర్వతం వద్ద ఉన్న భృగు ప్రస్రవణము అనే ప్రదేశంలో నివసిస్తున్నారు. ఆ సమయంలో అతని ఇద్దరు భార్యలు గర్భవతులు. ఆ భార్యలిద్దరికీ పడదు. అందులో ఒక ఆమె రెండవ ఆమెకు గర్భస్రావం అగుటకు విషప్రయోగం చేసింది. ఆ సమయంలోనే భృగువంశంలో పుట్టిన చవన మహర్షి అక్కడికి రావడం జరిగింది. అసితుని భార్య ఆయనకు నమస్కరించి తనకు తేజస్శాలి అయిన కుమారుని ప్రసాదించమని కోరింది. అప్పటికే ఆమె మీద విషప్రయోగం జరిగింది. తన సవితికి విషం పెట్టిన కాలింది అనే అసితుని భార్య కూడా చవనునికి నమస్కరించి తనకు కూడా మంచి పుత్రుడు పుట్టాలని కోరింది. చవనుడు మొదట నమస్కరించిన ఆమెను చూచి, ఓ భాగ్యశాలి, నీ గర్భంలో మహాబలవంతుడైన కుమారుడు పెరుగుతున్నాడు. అతడు మహావీరుడు, తేజస్శాలి. ఆ కుమారుడు నీ శరీరంలో ఉన్న విషంతో కూడా జన్మించగలడు అని పలికారు. చవను మాటలు నిజం చేస్తూ ఆమె ఒక తేజస్శాలి అయిన కుమారుని ప్రసవించింది. ఆ కుమారుడు విషముతో కూడా జన్మించుటచే సగరుడు అనే పేరుతో పిలువబడ్డారు. ఆ సగరుని కుమారుడు అసమంజుడు, అసమంజుని కుమారుడు అంశుమంతుడు, అంశుమంతుని కుమారుడు దిలీప చక్రవర్తి, దిలీపుని కుమారుడు భగీరథుడు. ఇదే మనకి ప్రశ్నగా వచ్చింది. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ భగీరథ? దిలీప. భగీరథుని తండ్రి గారి పేరేమిటి? దిలీపుడు. ఆ భగీరథుడే గంగను భూమి మీదకు తీసుకొని వచ్చాడు. ఈ ఇయర్ మనకు ఒక క్వశ్చన్ వచ్చింది, గంగను భూమికి తెచ్చిన వారు ఎవ్వరు అని. భగీరథుడు.
ఆ భగీరథుని కుమారుడు కుకుత్సుడు. కుకుత్సుని కుమారుడు రఘువు. ఆయన పేరు మీదనే రఘువంశం మొదలైంది. రఘువు కుమారుడు ప్రవృద్ధుడు. ఆ ప్రవృద్ధుడు శాపవశాత్తు మనిషి మాంసం తినే రాక్షసుడయ్యారు. ఆయనకు కల్మషపాదుడు అనే పేరు కూడా ఉంది. ఆ కల్మషపాదుని కుమారుడు శంకనుడు. శంకను కుమారుడు సుదర్శనుడు. సుదర్శను కుమారుడు అగ్నివర్ణుడు. అగ్నివర్ణుని కుమారుడు శీఘ్రగురు. శీఘ్రగురు కుమారుడు మరువు. మరువు కుమారుడు ప్రశుక్రుడు. ప్రశుక్రుని కుమారుడు అంబారీషుడు. అంబారీషుని కుమారుడు నహూషుడు. నహూషుని కుమారుడు నాభగుడు. నాభగుని కుమారుడు అజుడు. ఈ అజ మహారాజు కుమారుడే అయోధ్యానగరాధిపతి దశరథ మహారాజు. ప్రీవియస్గా మనకు ఒక క్వశ్చన్ వచ్చింది, దశరథ మహారాజు తండ్రి గారి పేరేమిటి అని. అజ మహారాజు. దశరథ మహారాజు పుత్రులే రామ లక్ష్మణులు. ఓ జనక మహారాజా, వీరి వంశక్రమంను వింటివి కదా. వీరు మొదటి నుండి విశుద్ధమైన వంశంలో పుట్టినవారు, పరమధార్మికులు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినవారు వీరులు, సత్యసంధులు. ఇటువంటి సర్వలక్షణ సమన్వితులు నీ కుమార్తెలను వరించినారు. అందువలన నీవు నీ కుమార్తెలను రామలక్ష్మణులకిచ్చి వివాహం చేయడం శుభప్రదము అని వశిష్ఠ మహర్షి చెప్పారు. ఇది మనకి శ్రీమద్ రామాయణం బాలకాండంలో 70వ సర్గలో ఉంటుంది. మూలం శ్రీమద్ రామాయణం, సరళమైన తెలుగులో మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.